పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది రేణుదేశాయ్. విడాకులు తీసుకున్నప్పటికీ వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. తాజాగా ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ గురించి రేణుదేశాయ్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఆయన పూర్తి చేయాల్సి ఉంది. ఖాళీ సమయాన్ని ఈ చిత్రాల షూటింగ్స్ కొరకు వినియోగిస్తున్నారు. త్వరలో ఆయన నటవారసుడిగా అకిరానందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అకిరానందన్ పక్కా హీరో మెటీరియల్. 6.5 అడుగుల హైట్తో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అకిరా వీలైనంత త్వరగా హీరోగా మారాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్కి అకిరానందన్, ఆత్య సంతానమన్న సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్నప్పటికీ రేణుదేశాయ్, పవన్ మధ్య సత్సంబంధాలున్నాయి. వారు స్నేహితులుగా కొనసాగుతున్నారు. కొన్నేళ్లు పూణేలో ఉన్న రేణుదేశాయ్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఆమె నటిగా రీఎంట్రీ సైతం ఇచ్చారు. రవితేజ హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలకమైన నిజ జీవిత పాత్ర చేశారు. మంచి పాత్రలు వస్తే చేయటానికి ఎప్పుడూ సిద్ధం అంటున్నారు. రేణుదేశాయ్ యానిమల్ లవర్, సనాతన ధర్మం పాటిస్తుంది. పవన్ కళ్యాణ్ లాగే ఆమెకు సామాజిక స్పృహ కూడా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణుదేశాయ్ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది రేణు. జానీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. కానీ ఆ మూవీ కమర్షియల్గా ఆడలేదు. దాంతో పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాడు. ఆ విధంగా ఆశించిన స్థాయిలో ఆడని సినిమాల నిర్మాతలకు ఆయన రెమ్యునరేషన్ రిటర్న్ చేసేవాడు. పరిశ్రమలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేస్తాడు. ఇవన్నీ రహస్యంగా చేస్తాడు. పవన్ కళ్యాణ్ కుడి చేత్తో సహాయం చేస్తే ఎడమ చేతికి తెలియనీయడు అంటూ పవన్ గొప్ప స్వభావాన్ని రేణుదేశాయ్ బయటపెట్టింది. రేణుదేశాయ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రేణుదేశాయ్ బద్రీ, జానీ చిత్రాల్లో పవన్ కళ్యాణ్కి జంటగా నటించిన సంగతి తెలిసిందే. జానీ మూవీ పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది.